सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरिः ओम् శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. భాగ్యలక్ష్మి గారు మీ వాయిస్ వినపడలేదు. క్లియర్ గా ఇప్పుడు వినబడుతుందా స్వామి? ఇప్పుడు వినపడుతుంది. ఓకే స్వామి. అథ మానస పూజ నుంచి స్వామి గారు. అక్కడ దాకా అయిందా గురు గీత? అవునండి, మానస పూజ దగ్గర నుంచి. అలాగే అండి, అలాగే స్వామి. అథ మానస స్క్రీన్ కొద్దిగా సైజ్ పెంచుతారా? ఇప్పుడు కనబడుతుంది బాగా. చదవండి అమ్మా. అథ మానస పూజ. చదివే వాళ్ళందరూ నాలాగా పెద్దవాళ్ళయ్యా బాబు, చిన్నపిల్లలు కాదు కదా, అందరికి కళ్ళజోడు వచ్చేసింది. చిన్న అక్షరాలు కనబడడం మానేసి చాలా కాలం అయిపోయింది. చదవమ్మా, చదువు. అథ మానస పూజ మానసోపచారైః శ్రీ గురుం పూజయిత్వా. తాత్పర్యము: ధ్యానానంతరమందు మనస్సునందలి భావనా రూపములైన ఉపచారముల చేత సద్గురువును పూజించవలయును. అవి ఏవనినా లమిత్యాది పంచపూజ. లం మొదలుగా గల పంచపూజలు. లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే. శ్రీ గురుదేవాయ నమః. పృథివ్యాత్మకం గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే. శ్రీ గురుదేవాయ నమః. ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి. యం వాయువ్యాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే.
శ్రీ గురుదేవాయ నమః. వాయువ్యాత్మకం ధూపం సమర్పయామి. రం తేజాత్మనే రూపతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. తేజాత్మకం దీపం సమర్పయామి. వం అబాత్మనే రసతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. అబాత్మకం నైవేద్యం సమర్పయామి. సం సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. సర్వాత్మకాన్ సర్వోపచారాన్ సమర్పయామి. తాత్పర్యము. లం హం యం రం వం సం ఈ బీజములే స్వరూపములుగా గల భూమియును, ఆకాశమును, వాయువును, తేజస్సు, ఉదకమును, భూమ్యాది సమస్త తన్మాత్రలను. ఇవియే స్వరూపముగా కలిగిన వాడును. గంధము, శబ్దము, స్పర్శము, రూపము, రసము వీని యొక్క వేరువేరు స్వభావములతోనూ ఈ సమస్తములగు గంధము మొదలైన 5 తన్మాత్రల యొక్క కూడిక వల్లనైనా స్వభావముతోనూ ఆనందరూపుడగు సద్గురువు కొరకు భూమి, ఆకాశము, వాయువు, తేజస్సు, ఉదకము క్రమముగా వీని స్వరూపములైన గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యములు అనడి సమస్త ఉపచారములను మనోభావముతో సమర్పించినది. ఇది మానస పూజ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఎవరైనా సరే గురువు గారికి కానీ ఈశ్వరుడికి కానీ ఉత్తమమైన పూజ చేయాలి అంటే అలాగా. పూజలలోకెల్లా ఉత్తమమైన పూజ ఏది అంటే మానస పూజ. అదే ఉత్తమమైన పూజ. మిగిలినవేవి పూజలు కావు. ఏకంగా పూజలే కావంటున్నాడు. అంటే మనం అందరం పూజ చేయాలంటే మనం ఏం చేయాలనుకుంటాం సాధారణంగా? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అదహం భక్తిపహృతం రచనామి ప్రియతాత్మనః అని భగవద్గీతలో మనకి భక్తితో పూజ ఎలా చేయాలి అనే విధానం కోసం ఒక పరికల్పన మనకు సూచించింది. ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళారు, పెద్దల దగ్గరికి వెళ్ళారు, లేదు గురువుల దగ్గరికి వెళ్ళారు, లేదు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, లేదు ఒక చిన్న పిల్లలను చూడడానికి వెళ్ళారు, లేదు గర్భిణీ స్త్రీలను చూడడానికి వెళ్ళారు, లేదు తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళారు. ఇలా తల్లిదండ్రి, గురువు, దైవం ఎవరైనా కావచ్చు. ఆఖరికి దైవ స్వరూపులుగా భావించబడే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం చెప్పిన ఆచారం కర్మకాండలో భాగంగా ఏం చెప్పిందయ్యా అంటే, నాయనా నీ శక్త్యానుసారం ఫలము, పత్రము, పుష్పము, తీర్థము, తోయం అంటే తీర్థం, గంగాజలం, ఇలాంటి వాటిని తీసుకుని అక్షతలు లేదా పూజా సామాగ్రి, అంటే ఆ గురువు గారు ఏదైనా రోజు నిత్యహోమం చేసేటట్టయితే దర్భలు కానీ లేదంటే ఇతరత్ర పూజా సామాగ్రి కానీ అలాంటి వాటిని తీసుకుని ఆ దైవ స్వరూపులైనటువంటి వాళ్ళ యొక్క దర్శనానికి వెళ్ళి అవి సమిత్పాణి అంటారు. ఆ సమిత్పాణి అయి గురు దర్శనం చెయ్యాలి. చేస్తే ఆ వాటిని గురుదక్షిణగా వారికి సమర్పించి వారి వద్దను జ్ఞానం పొందడానికి విచారణ చేయడానికి కావలసినటువంటి పరిప్రశ్నేన సేవయ, పరిప్రశ్న చేసి వారి దగ్గర నువ్వు సమాధానం పొందవచ్చు. ఇది సరి అయినటువంటి గురు శిష్య న్యాయంగా మనకి అమలులో ఉంది. ఇదే దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించబడుతుంది.
అక్కడ మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళారనుకోండి, ఒక మీ శక్తి అనుసారం పూజా ద్రవ్యాలు తీసుకుని వెళతారు. టెంకాయో, పూలో, పళ్ళో, పసుపు, కుంకుమ, అక్షతలో, బెల్వాలో, అట్లా ఏవైతే అవి పంచబెల్వాలు అయితే పంచబెల్వాలు, ఇలాగా ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి ఆయా దైవ దర్శనం చేసి వాటిని పూజలో వినియోగించిన తర్వాత వాటినే ప్రసాదంగా మనం స్వీకరించి వస్తాం. ఇది దైవ దర్శనం పద్ధతిలో ఉన్నటువంటి విధానం. సరే, ఇవన్నీ పూజలేనా అని అడిగాం అనుకో. సదాశివుడు తనలో అర్థభాగంగా సతీదేవిని స్వీకరించడానికి, పార్వతీదేవిని స్వీకరించడానికి, గౌరీదేవిని స్వీకరించడానికి, శివశక్త్యైక రూపిణి అనే స్థితిని ప్రసాదించడానికి ఈ మానస పూజ అనేటటువంటి విధానాన్ని గురుగీతలో చెప్పబడింది. ఇతరత్ర అనేక పురాణాలు, అనేకమైన విధానాలు అన్ని చెప్పబడినప్పటికీ వాటిలో ఈ తత్వజ్ఞాన పూర్వకమైనటువంటి మానస పూజ చెప్పబడలేదు. ఏ దేవతనైనా పూజించాలి అంటే ఈ లమిత్యాది పంచపూజ అనేటటువంటిది ఉపాసనలో ప్రత్యేకమైనటువంటి భాగాన్ని సంతరించింది. అంటే ఏమిటండి ఉపాసన అంటే? ఉప ఆసన, దగ్గరగా కూర్చోవడం. ఆసనం అంటే కూర్చోవడం. ఉప అంటే సమీపం. సమీపంలో కూర్చుని, ఎంత సమీపంలో కూర్చోవాలయ్యా అంటే నీకు నాకు భేదం లేదనే స్థితిని పొందేటంత దగ్గరగా కూర్చోవాలి. అదిటే ఉపాసన. ఉపాసన అనగా ఏమిటయ్యా అంటే నీకు నాకు భేదం లేదు అంటే అర్థం ఏమిటి అంటే సాధకుడు సాధ్యము సాధన పూర్వకంగా ఇద్దరి మధ్య, సాధకుడులోను సాధ్యంలోను అభేద నిర్ణయం అయ్యేటట్లుగా చేయబడే ఏ సాధన అయితే ఉందో దానికి ఉపాసన అని పేరు. ఈ ఉపాసనలో భాగంగా కర్మ మార్గంలో అంగన్యాస, కరన్యాస, లమిత్యాది పంచపూజ అనే విధానం మనకి అందించబడింది. ఇది ప్రతి దేవతకి ఉంటుంది, వీళ్ళు వాళ్ళని లేదు. ఈశ్వరుడికి ఉంటుంది, విష్ణుమూర్తికి ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది, గణపతికి ఉంటుంది, సూర్యుడికి ఉంటుంది. ఇట్లా అందరికీ ఈ అంగన్యాస, కరన్యాస, లమిత్యాది పంచపూజలు ఉంటాయి. సరే, ఇవన్నీ దేంతో చేయాలయ్యా? మరి ఏ పూలతో చేయమంటారండి? ఏమంటే గన్నేరు పూలతో చేయాలా, మల్లె పూలతో చేయాలా, లేదంటే బంగారం పూలతో చేయాలా అంటే అవేమి పనికిరావని. నీ దగ్గర ఎంత బంగారం ఉన్నా సరే నేను సువర్ణ పుష్పాలు తెచ్చి లమిత్యాది పంచపూజ చేస్తాను అన్నారనుకోండి, పనికిరాదా? ఏమిటి సువర్ణమే పనికిరాదా? సువర్ణం కూడా పనికిరాదా? మరి ఏం చేయమంటారండి అంటే ఓ పని చేయవచ్చు. ఏ మనసుతో అయితే ఈ ప్రపంచం నువ్వు గమనిస్తున్నావు, పూర్తిస్తున్నావు, ఆ మనస్సుని అర్పించవచ్చు. దాంతో చేస్తే గురువు. అంటే జగత్తును గుర్తించాలన్నా, జీవుణ్ణి గుర్తించాలన్నా, ఈశ్వరుణ్ణి గుర్తించాలన్నా మానవోపాధిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇంద్రియం మనస్సు. అందుకని భగవద్గీత ఒక్కొక్క దానికి పరమైనటువంటి స్థితి చెప్తూ వస్తూ ఏం చెప్తుంది? మనసుకు అన్ని ఇంద్రియముల కర్మేంద్రియముల కంటే జ్ఞానేంద్రియములు గొప్పవి, జ్ఞానేంద్రియముల కంటే అంతరేంద్రియములు గొప్పవి, అందులో పరమైనటువంటిది మనసు, దానికి పరమైనటువంటిది బుద్ధి, ఇలా చెప్పుకుంటూ వచ్చి దానికి పరమైనటువంటిది నేను, ఇలా చెప్తూ వస్తుంది. ఇలా చెప్తూ వచ్చినప్పుడు మరి ఇప్పుడు నేనును గుర్తించాలి, నేనును పోగొట్టుకోవాలి అంటే ఉపయోగపడేటటువంటి పనిముట్టు ఏమిటయ్యా అంటే మనస్సు. ఇంకే పనిముట్టు ఉపయోగపడదు. నేనును గుర్తించాలన్నా అదే ఉపయోగపడాలి, నేనును పోగొట్టుకోవాలన్నా అదే ఉపయోగపడాలి. ఎందుకని అయ్యా అంటే నీకు గురువుకి శిష్యుడికి అభేద దర్శనం అయినప్పుడు గురు శిష్యులు అనేటటువంటి ఎరుక పోయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురుగీత యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే గురువు శిష్యుడు అభేదం అని నిరూపించడమే గురుగీత యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంతోనే చెప్పబడుతుంది, ఈ దృష్టితోనే సాధన చేయబడుతుంది, ఈ దృష్టితోనే ఉపాసన చేయబడుతుంది. ఇలాగే శిష్యుడు చెయ్యాలి. కాబట్టి గురుగీతను అనుసరించి ఎవరైతే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళందరికీ
వాళ్ళు ఏ పద్ధతి అయినా పెట్టుకుని ఉంటుంది. ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, అద్వైతం కావచ్చు, అచలం కావచ్చు. వాళ్ళ స్కూల్ పేరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఆ సిద్ధాంతానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మీరు గురుగీత సాంప్రదాయం, గురుగీతను పాటిస్తారా అని అడిగామనుకోండి, పాటిస్తామంటే అన్నారు అనుకోండి, దానికి ఒకటే లక్ష్యం. ఏమిటయ్యా లక్ష్యం అంటే గురువు శిష్యుడు అభేదం. గురు శిష్యులు అనేటటువంటి గురుతు పోగొట్టాలి, ఎరుకను పోగొట్టాలి, అదే దానికి లక్ష్యం. కాబట్టి మనసన్న మాయన్న ఎరుకన్నా లేనివి కదా. ఒకటే సూత్రం. అంటే స్థాయి భేదాన్ని బట్టి మనసుతో అయినా గుర్తించవచ్చు, లేదంటే మాయాశక్తి పరిధిలో అయినా గుర్తించవచ్చు, లేదంటే అఖండ ఎరుక పరిధిలో అయినా కూడా గుర్తించవచ్చు. గుర్తులు 3 స్థాయిలో పనిచేస్తాయి. ఆ గుర్తులు ఎప్పుడూ కూడా మనోపరిధిలో, వ్యష్టిగా ఆలోచిస్తే మనోపరిధిలో పనిచేస్తాయి. అదే పంచభూతాత్మకమైనటువంటి సమిష్టిలో ఆలోచిస్తే మాయగా పనిచేస్తుంది. అనంత విశ్వానికి గనక లెక్క కట్టినప్పుడు ఎరుకగా పనిచేస్తుంది. ఏ గుర్తు చెప్పినా ఈ 3 పరిధిలోనే ఉంటాయి. ఏమండి, కొండ గుండ్రంగా ఉంది, గుర్తు, అదొక గుర్తు. కొండ అబ్బో చాలా ఎత్తుగా ఉంది, అదొక గుర్తు. కొండ గుండ్రంగా ఉంది, కొండ ఎత్తుగా ఉంది. సరే, కొండ ఎత్తుగా ఉండదా? ఉండదు. కొండ గుండ్రంగా ఉండదా? ఉండదు. ఆ గుర్తులు మారవు. అట్లాగే ఆత్మ అంటే ఓ గుర్తు, బ్రహ్మము అంటే ఓ గుర్తు, ఈశ్వరుడు అంటే ఓ గుర్తు, గురువు గారు అంటే ఓ గుర్తు, శిష్యుడు అది కూడా ఒక గుర్తు. ఇలా ఏది చెప్పినా అది గుర్తుతో నిర్ణయించబడుతుంది. నిర్ణయము అంటే గుర్తుంటుంది ఎప్పుడు కూడా. గుర్తు లేకుండా నిర్ణయం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ స్థాయిలో అయినా చెప్పుకో, ఇది నిర్ణయం అండి అన్నాడు అనుకోండి, ఆ నిర్ణయం పక్కన గుర్తు, గుర్తు లేకపోతే నిర్ణయం కుదరదు. కాబట్టి గురువు గారి దగ్గరికి చేరినటువంటి ఏ శిష్యుడికైనా మొదట కలిగే జ్ఞానం ఏమిటయ్యా అంటే ఈ గుర్తుకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఎందుకని అనేక లక్షణాలని చెప్తూ ఉంటారు. ఒరే బాబు, దీని లక్షణం ఇది, దీని లక్షణం ఇది, దీని లక్షణం ఇది, ఈ లక్షణం ద్వారా గుర్తించడం నేర్చుకో అని గుర్తించడం ఎట్లాగో నేర్పుతారు. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి ఏం చెప్తారు? ఈ గుర్తుకి ఒక గురి ఉంటుంది. ఈ గుర్తుకి ఏముంటుందంటే ఎప్పుడూ ఒక గురి ఉంటుంది. గురి లేకుండా గుర్తుండదు. గురి అంటే లక్ష్యం. లక్ష్యాన్ని నిర్వచించడానికే ఈ లక్షణం. కాబట్టి లక్ష్యం అనేది నీకు తెలియకపోతే ఈ లక్షణం పట్టుకుని ఎంతకాలం వేళ్లాడినా అది నీకెప్పటికీ బోధపడదు. అది నీకెప్పటికీ తెలిసినట్టే ఉంటుంది కానీ అందదు. అది అందినట్టే ఉంటుంది కానీ నిర్ణయం కాదు. 3 స్థాయిలు మళ్ళా చెప్పాను. తెలిసినట్టే ఉంటుంది కానీ బోధపడదు, బోధపడినట్టే ఉంటుంది కానీ అందదు, అందినట్టే ఉంటుంది కానీ నిర్ణయం కాదు. నిర్ణయం కాకపోతే నిరసించడానికి వీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే అన్నీ నేను నిరసించేశానండి అంటారు. ఓకే, సంతోషం. నిరసించేశానంటే నీకేమైపోయి ఉండాలి? బాగా తెలిసి ఉండాలి, బాగా దాని గురించినటువంటి అందుకున్నటువంటి అనుభవం ఉండాలి, ఆ అనుభవంతో పాటు చేసినటువంటి నిర్ణయం ఉండాలి. ఆ 3టిని నిరసించాలి. అంటే ఏం చేయాలి? తెలుసుకునేటటువంటి బోధని నిరసించాలి, అందుకున్నటువంటి అనుభవాన్ని నిరసించాలి, గుర్తుతో చేసినటువంటి నిర్ణయాన్ని నిరసించాలి. ఈ 3టిని నిరసించగలిగితే అప్పుడు సద్రహితం, వస్తుమద్రహితం, తద్రహితం, ఆ రహిత వ్యవహారం అంతా నిరసన. ఇక నిర్ణయం చేయడం అనేదేమో అధిగమనం, అంటే అధిగమించడం అన్నమాట. సరే, మొదటి మెట్టు అయినటువంటి తెలుసుకోవడం, అందుకుని అనుభవించడం అనేటటువంటి ఏమో జ్ఞాతం, ద్రష్టు, ప్రవేశం. ఇది వరుసక్రమం. వేదాంతంలో ఎవరు ఎక్కడ ఎన్ని రకాలుగా తిరిగి వచ్చినా, ఏ సిద్ధాంతం చుట్టూ తిరిగి వచ్చినా, ఏ స్కూలుకు వెళ్ళినా, ఏ పారంపర్యానికి వెళ్ళినా ఈ విధానాలు మారవు. ఇదే విధానం, ఇవే సూత్రాలు. అంతే. ఒక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో నీకు అర్థం కావడానికి, తెలియజెప్పడానికి అనేక ఉదాహరణలు వాడవచ్చు. ఉదాహరణలు మారవచ్చు, లేదంటే వాటికి చెప్పినటువంటి వ్యాఖ్యానాల యొక్క విధానాలు మారవచ్చు.
లేదా ఆచరణల యొక్క విధానాలు మారవచ్చు. ఒకరు అడ్డబొట్టు పెట్టవచ్చు, నిలువు బొట్టు పెట్టవచ్చు, అసలు బొట్టే తీసేయమనవచ్చు మరొకరు. సరే, ఏదేమైతే నీకేం కావాలయ్యా అల్టిమేట్ గా అంటే, శాశ్వతమైన పద్ధతి ఏమిటయ్యా అంటే, నీకు గుర్తు అనేది తెలియాలి, గురి అనేది తెలియాలి. గురి గుర్తు లేని పద్ధతి, నిరసించబడే పద్ధతి కూడా నీకు తెలియాలి. గురుగీత ఈ మూడింటి మీద దృష్టి పెడుతుంది. కాబట్టి గురుగీత అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణ చెప్తాను. కొంతమంది గురువులు ఎలా ఉంటారయ్యా అంటే, ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళారు అనుకోండి మీరు, ఇంకా వాడిని జీవితకాలం వాడు ఖైదు అనమాట. కంటే వాడు ఇంకెక్కడికి పోకూడదు, వాడు ఇంకెవడు చెప్పిందే వినకూడదంటే. ఆ మాస్టర్ చెప్పిన పాఠమే వినాలి, ఆ మాస్టర్ చెప్పినటువంటి బళ్ళోనే చదువుకోవాలి, ఆ మాస్టర్ గారు చెప్పిన మాటలే మాట్లాడాలి. ఒక్క మాట అవతలకి మాట్లాడకూడదు, ఒక మాట యువతలకి మాట్లాడాలి. దట్స్ ఆల్. మరి వాడికి స్వానుభవం అంటే అది వాడికి అనవసరం. నేను చెప్పిన పాఠం యాజ్ ఇట్ ఈజ్ గా మక్కి కూచా తప్పకుండా నువ్వు చెప్పావా చెప్పలేదా అంతే. అది చెప్పావనుకో నువ్వు పూర్ణుడివే. ఇదో పద్ధతి కూడా కరెక్టే, కరెక్ట్ కాదంటానికి వీలు కాదు. ఎలాగా మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం. 1వ క్లాసు నుంచి 5వ క్లాసు వరకు పిల్లాడు స్కూల్లో చదువుకుంటాడు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అక్కడ మాస్టర్ ఏదో పాఠం చెబుతారు, హోంవర్క్ ఇస్తారు, ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న బాగా చదువుకున్న వాళ్ళే, ఆ మాస్టర్తో పాటు సమానంగా చదువుకున్న వాళ్ళు, ఇంకా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ పిల్లవాడిని కూర్చోబడి ఊరే అట్లా కాదురా, అది కాదురా పద్ధతి, ఇదిరా అని చెప్తాడు. మా మిస్ అంతే, మా మాస్టర్ అంతే, అంతే. ఊరే అది కాదురా, నేను ఇంకా ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాను రా అన్నా సరే వాడు ఏమంటాడు, నీవేం చదువుకున్నావు నాకెందుకు, మా మాస్టర్ ఏం చెప్తారే. కాబట్టి ఇలా పాఠం నేర్పడం కూడా ఒక విధానం, విధానం కాదంటానికి వీలుగా. అదేంటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పనికొస్తుంది. వెరీ గుడ్, అలా నేర్చుకోవాలి. అసలు తెలియని వాడికి మరి తెలియజెప్పాలి అంటే ఇదే విధానం కరెక్ట్. సరే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు వాడికి తెలిసింది, ఆలోచించడం వచ్చింది, స్వయంగా ఆలోచించడం వచ్చింది, స్వయంగా విచారణ చేయడం వచ్చింది, స్వయంగా వాటిని విశ్లేషణ చేయడం కూడా వచ్చింది. అనలిటికల్ ఎనర్జీ అంటారు, అనలిటికల్ పవర్ అంటారు. సో అలా ఎవరికైతే ఆ విశ్లేషణాత్మకమైనటువంటి సునిశ్చితమైన బుద్ధి కలుగుతుందో వాళ్ళకేం చేయాలంటే, ఇప్పుడు సామ్యమైనటువంటి బోధలన్నీ కూడా అందుబాటులోకి తేవాలి. అది గురువు చేయాల్సిన పని. నేను చెప్పినవి అనకూడదు. దీనితో సమానమైనటువంటి ఒకే స్థాయికి సంబంధించినటువంటి బోధలన్నింటినీ కూడా అందుబాటులోకి తేవాలి. తెస్తే అతను ఆ స్థితులన్నీ బాగా అధ్యయనం చేసి, ఆ విధానాలన్నీ బాగా తెలుసుకుని, కూలంకషంగా వాటిని పరిశీలించి అద్భుతమైనటువంటి అనుభవాన్ని, అద్భుతమైన నిర్ణయాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని, జ్ఞాన శక్తిని సముపార్జించడానికి వీలవుతుంది. దీనిని హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటే, ఇది హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ గురువు గారు ఏం చేస్తారంటే, ఆయనే స్వయంగా ఈ శిష్యుణ్ణి కొంతమంది దగ్గరికి పంపిస్తాడు. ఆశ్రమంలో ఏదో ఆరాధనైనా వెళ్ళిదా నేర్చుకురా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో ఈ ఆశ్రమంలో గురుపీఠంలో ఫలానా గురువు గారు బోధ చేస్తున్నారంటే వెళ్ళి వినిరా, ఏం చెప్తున్నారో వినిరా అని ఆయనే పంపిస్తాడు. అలా పంపించాలి. సరి అయిన గురువు అయితే ఇలా పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది, ఆయన ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, అచలం, ఇంకా రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. సౌరం, గాణాపత్యం, శైవం, వైష్ణవం, ఇలా అనేక రకాలు ప్రపంచంలో ఉన్నటువంటివి అన్ని, అవి పాషండ మతాలే కావచ్చు, అవైదిక మతాలే కావచ్చు, వైదిక మతాలే కావచ్చు. ఏ ధర్మాలైనా సరే ఆ ధర్మాలని సమగ్రంగా పరిశీలనం చేసేటటువంటి అవకాశాన్ని గురువు కల్పించాలి. దీనికి హయ్యర్ ఎడ్యుకేషన్ అని. సరే, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాడండి. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాడంటే ఇంటర్మీడియట్ కూడా హయ్యర్ ఎడ్యుకేషనే. 10th క్లాస్ ఒక్కటే కాదు. అందుకే సిబిఎస్ఈ సిలబస్ లో 12వ క్లాస్ దాకా ఉంటుంది. సో అందుకని హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నారు. ఇలా వెళ్ళి తిరిగి వచ్చాడు, అనుభవం వచ్చింది. ఇప్పుడు దేశాటనం చేశాడు, అనేక రకాల ఆశ్రమాలకు వెళ్ళాడు, అనేక మంది గురువులను సందర్శించాడు, అనేక సిద్ధాంతాలను పరిశీలించాడు, అనేక శాస్త్రాలను పరిశీలించాడు, అనేక దర్శనాలను పరిశీలించాడు. షడ్ దర్శనాలలో పారంగతుడు అవ్వాలి. అనుభవ రీత్యా కావాలి, శాస్త్ర రీత్యా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశాటనం ఎందుకోసం అంటే అనుభవం కోసం.
అనేక చోట్ల ఎప్పుడైతే వెళతాడో మా గురువు గారి ఈ విషయం గురించి చెప్పాడు, ఇదిగో ఇది ఉత్తమం అని చెప్పాడు, ఈ గురి గుర్తు కరెక్ట్ అని చెప్పాడు, ఈ గురి గుర్తుతో చూడాలి, ఈ దృష్టితో చూడాలి, ఈ లక్ష్యంతో చూడాలి అనేటటువంటి అవగాహన సామర్థ్యం బలపడుతుంది. తద్వారా గురువు యొక్క హృదయంలో స్థానం సంపాదించగలిగే స్థాయికి ఎదుగుతాడు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దగ్గరే ఉన్నప్పుడు గురువు యొక్క హృదయంలో స్థానం సంపాదించలేదు. ఎందుకంటే అంత తెలివితేటలు రావు, అంత వికాసం రాదు. తన హృదయంలో గురువును పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు హృదయంలో స్థానం సంపాదించాలంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ సరే చేసుకుని వచ్చాడు, మళ్ళా వస్తే ఈసారి ఏం చెప్పారు, సరేనైనా అన్ని తెలుసుకున్నావా? బాగా తెలుసుకున్నానండి. అన్ని విషయాలు అర్థమైనయా? అర్థమైనాయండి. ఏం నిర్ణయం చేసావు ఇప్పుడు ఇంతకి? ఇదిగో ఇది ఉత్తమమని నాకు నిర్ణయం అయిందండి అని నిర్ణయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శిష్యుణ్ణి బోధ చేయడానికి పంపిస్తాడు. అది స్నాతకోత్తర అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ స్థాయి విద్య అన్నమాట. ఈ స్థాయి విద్య ఎలా వస్తున్నాయి అంటే అనేక ప్రాంతాలలో ఇతన్ని బోధించడానికి పంపిస్తాడు. నిర్ణయం అయిన తర్వాతే పంపిస్తారు. నిర్ణయం కాకుండా బోధకు వెళ్ళటం కుదరదు. నిర్ణయం అయిన వాళ్ళందరినీ ఏం చేస్తారయ్యా అంటే ఒక్కొక్క చోటకి పంపిస్తారు. ఇదిగో వాళ్ళెవరో అరవిందుని పూర్ణయోగం గురించి చెప్పమంటున్నారు, వెళ్ళి చెప్పు. ఇదిగో వీళ్ళెవరో అవతార మెహర్ బాబా భగవద్వచనం గురించి చెప్పమంటున్నారు, వెళ్ళి చెప్పు. వాళ్ళు ఎవరో భగవద్గీత గురించి అడుగుతున్నారు, వెళ్ళి భగవద్గీత చెప్పు. ఇదిగో వాళ్ళు ఎవరో యోగాశిష్టం అంటున్నారు, యోగాశిష్టం చెప్పు. ఇలాగా వివేక చూడమని చెప్పు, అక్కడ అష్టావక్ర గీత చెప్పు. ఇలాగ వేదాంత శాస్త్రాలు ఏవైనా కావచ్చు. అనుభవం చేసిందిగా, నిర్ణయం అయిపోయిందిగా. ఇంకా నిర్ణయం అయిపోయిన వాడికి చలనం లేదు, వాడు స్థిరం. కాబట్టి వాడికి చంచలత్వం ఉడిగిపోయింది, వాడిని బోధకు పంపిస్తారు. ఇది స్నాతకోత్తర స్థాయి విద్య. ఈ వెళ్ళిన వాడికి ఏం అవసరం అవుతుందంటే గురుసత్తా కావాలి. బోధించాలంటే గురుసత్తా కావాలి. నేర్చుకోవాలంటే అక్కర్లా. నేర్చుకోవాలంటే కొద్దిపాటి సత్తా చాలు. బోధించాలంటే ఆ సత్తా సరిపోదు. సాక్షాత్తు గురు హృదయంలో ఎప్పుడు నిలిచి ఉండాలి. ఇప్పుడు పాఠం చెప్పినంతసేపు, బోధ చేసినంతసేపు గురు హృదయంలో మమేకమైపోయి ఉంటాడు శిష్యుడు. గురువు ఎక్కడో ఉంటాడు, శిష్యుడు ఎక్కడో ఉంటాడు. దేశ కాల నియమాలు వర్తించకుండా బోధిస్తూ ఉంటాడు. పొద్దున చెప్పాడా, మధ్యాహ్నం చెప్పాడా, అర్ధరాత్రి చెప్పాడా, తెలుగులో చెప్పాడా, ఇంగ్లీష్లో చెప్పాడా, ఏ పరిమితులు వాళ్ళ మీద వర్తించు. సంకల్ప రూపంతో, గురు సంకల్పంతో మమేకమైపోయి, గురు సత్తాతో మమేకమైపోయి బోధ చేస్తుంది. ఇలాగ గురు సాన్నిధ్యాన్ని రాత్రింబగళ్ళు అనుభవిస్తారు. దేశ కాల నియతిని ఉల్లంఘించి అనుభవిస్తారు. ఎలా సాధ్యమండి? మనం మామూలుగా గోడ అవతల ఒకడు ఉంటే, ఆ గోడ అవతల ఉన్న వాడితో కలిసి జీవించాలంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంకా గొడవ ఎక్కడ ఉందంటే ఎదురుకుండానే మనిషి ఉంటాడు, కానీ ఆ మనిషి లోపల ఏమనుకుంటున్నాడో మనకి తెలియదు. వాడు మాట్లాడితే కానీ మనకి తెలియదు. ఏది? మామూలు జీవభావము తెలివిలో, దేహాత్మ భావంలో ఉన్నప్పుడు ఎదురుకుండానే మనిషి ఉన్నా కూడా ఆ మనిషి లోపల ఏ రకమైన ఆలోచన పరంపర, భావ పరంపర జరుగుతుందో మనకేం బోధపడదు. ఎందుకని? అదంతే. ఎందుకని? త్రికరణములు వేరువేరుగా పనిచేసేవాడు. ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, ఒకటి చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు అదే గురుసత్తాతో పనిచేశాడు, బోధ చేయడం మొదలుపెట్టాడు. ఆ కళ్ళెదురుకుండా ఎంతమంది ఉన్నా సరే అందరిలో ఆ గురువునే దర్శిస్తాడు, అందరిలో తననే దర్శిస్తాడు. ఆ స్థితిలో ఉండి బోధిస్తాడు. ఇప్పుడు ఎంతమందికి చెప్పావయ్యా అని గురువు గారు అడగరు. తిరిగి వచ్చిన తర్వాత ఏమిటి అక్కడికి ఎంతమంది వచ్చారు అని అడగరు. ఏం పాఠం చెప్పావు అని అసలు అంతకంటే అడగరు. మరి ఏమడుగుతారయ్యా? అంతకుముందు ఏదో నిర్ణయం అయిందన్నావుగా, ఇప్పుడు ఆ నిర్ణయం సంగతి ఏమిటి అని అడుగుతారు. ఎందుకని? నిర్ణయం అయిన తర్వాతే బోధకు వెళ్ళాడుగా. బోధకు వెళ్ళిన వచ్చిన పెద్ద మనిషి ఈ నిర్ణయం, ఆ నిర్ణయం మీదే నిలబడ్డానంటాడా, నిర్ణయాన్ని నిరసించానంటాడా? ఆ రెండు మాటలే కావాలి ఆయనకంటే. మిగిలిన ఆయనకు అవన్నీ అనవసరం. ఏమండి అక్కడ 50 మంది వచ్చారండి, ఇక్కడ 100 మంది వచ్చారండి, వాళ్ళు అది చెప్పారండి, వీళ్ళు ఇది చెప్పారండి, వాళ్ళకి అది అవన్నీ నాకు అనవసరం.
నాకు కావాల్సింది ఏమిటి? నీకు నిర్ణయం అయిందన్నావు కదా, ఆ నిర్ణయంలోనే నిలబడి ఉన్నావా? మొదటి ప్రశ్న. సరే నిలబడి ఉన్నానండి, అయితే మళ్ళా పోయి మళ్ళా నీ ఉద్యోగం అదే. ఎప్పటిదాకా బోధించమంటారండి? నిర్ణయం నిరసించబడేదాకా బోధించు. ఆ నిరసించాలి, నువ్వు నీకు తెలియాలి, అది కాదని నీకే స్ఫురించాలి. ఎలాగండి అని అడిగాం. అడిగితే మనందరి గురువు గారు స్వామి నిర్భయానందలో ఒకటే మాట, ఒక ఉపమానం చెప్తారు. ఎలాంటి ఉపమానం అంటే, ఆయన నిద్రపోతున్నవాడు ఎలా మేల్కొన్నాడు? వాడిని ఎవరన్నా లేపారా? ఎవరు లేపలేదు. వాడికే ఆ నిద్ర అనే దుప్పటి తొలగిపోయింది. ఎరుక అనే దుప్పటి తొలగిపోయింది. నిద్ర అనే దుప్పటి తొలగిపోవాలి, ఎరుక అనే దుప్పటి తొలగిపోవాలి. దీనికి ఉపమానం చెప్తారా? అందరికీ దుప్పటి కప్పుకుని పడుకోవడం అలవాటు. ఆ దుప్పటి తీస్తే మెలకు వచ్చేస్తుంది. అంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. వాడిని మేలు కలపాలంటే వాడిని ఏం చేయక్కర్లా. వాడు కప్పుకున్న దుప్పటి తీసి పక్కకు పడేసామనుకోండి, వాడికి మెలకు వచ్చేస్తుంది. కాబట్టి నైనా బోధ ఎందుకు చెప్తున్నావు? అది దుప్పటని తెలుసుకోరా బాబు. ఆ దుప్పటి తీసేస్తే నిర్ణయో నాస్తి సర్వదా, నిర్ణయించేవాడే లేడు. అలాంటి జీవిత సత్యం నీకు బోధపడాలి, అలాంటి పరిపూర్ణత నీకు రావాలి, అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితి నీకు కుదరాలి. ఇది పరిపూర్ణం అంటే. నిద్రని దుప్పటి వల్లే తీసేతల పారేయాలి, ఎరుకని దుప్పటి వల్లే తీసేతల పారేయాలి. పెదకన్నార్థాలలో కన్నార్థం ఉంటుంది. ఎట్లా దుప్పటి వలె దోషవతలు పడేయాలి. ఇంకొక మాట కూడా అంటాడు అందులో పెదకన్నార్థాలు, ఒక్క నిశ్వాసంతో తీసేతలు పడేసాడు అంతే. యోగతారావళి చిట్ట చివరి మాటల్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక్క నిశ్వాసం, జ్ఞాని ఒక్క నిశ్వాసం చేసేవాడు అంతే, ఆ ఎరుక విడిచేసేవాడు. నేను జ్ఞానిని అనే ఎరుకని విడిచేసాడు అంతే, నేననే ఎరుకని విడిచేసాడు. నిద్ర అనేటటువంటి స్థితిని వదిలేసాడు. ఇంకా మనసు ఎక్కడ, మాయ ఎక్కడ, ఎరుక ఎక్కడ, మాట ఎక్కడ. అలాగా ఎంత సులభంగా జరగాలి అంటే ఒక నిశ్వాసంతో విడిచేయాలి. ఇప్పుడు శరీరానికి ఏదో అయ్యింది, మనసుకి ఏదో అయ్యింది, ఏదో సుఖం వచ్చింది, ఏదో దుఃఖం వచ్చింది, ఏదో ఫలితం వచ్చింది, ఏదో కర్మ చేశాడు, ఎక్కడికో వెళ్ళాడు, ఏదో కట్టాడు, ఏదో చేశాడు, ఓ పుస్తకం రాశాడు. ఎక్కడ మాట్లాడుతున్నాం? జ్ఞానం ఎక్కడ మాట్లాడుతుంది? గురుగీత ఎక్కడ మాట్లాడుతుంది? జననం నుంచి మరణం దాకా 100,000,000 కల్పముల వరకు లెక్క చెప్పినా సరే ఇదే నిర్ణయం. ఈ కల్పం కాదురా నాయనా, 100,000,000 కల్పాలైనా సరే ఈ గురుగీత మారదు. ఇంకేమైనా మారవచ్చు, పురాణాలు మారచ్చు, వ్యాఖ్యానాలు మారవచ్చు, ఇతిహాసాలు మారవచ్చు, ఇంకేమైనా మారవచ్చు, కానీ గురుగీత మాత్రం మారదు. ఎందుకనిట? ఇది ఆత్యంతిక సత్యాన్ని నిరూపిస్తూ ఉంటుంది. అదేమిటయ్యా ఆత్యంతిక సత్యం? గురు శిష్యులు ఇరువురు లేరు. ఏమండి, ఈ మాట మాకు మొదట్లోనే చెప్పచ్చు కదండి. యూనివర్సిటీ విద్య పూర్తి చేసేసుకుని యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి కాకు దీర్ఘమిస్తే మీకు తెలుసా తెలీదా అని అడిగామే అనుకోండి. ఆయన ఆల్రెడీ ప్రొఫెసర్ గా పనిచేశాడు, ఎంతో మందిని తీర్చిదిద్దాడు, అందరికి పిహెచ్డీలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు కాకు దీర్ఘమిస్తే తెలుసా తెలీదా, మీరు మా పాఠానికి వచ్చి 1వ క్లాసులో కాకు దీర్ఘమిస్తే చెబుతారా చెప్పరా, మీకు వచ్చా రాదా అని అడిగామనుకోండి, ఏం చేస్తాడు పాపం ఆయన? సరే ఈశ్వరానుగ్రహం ఈ జన్మలో ఇంకా బోధించే లక్షణం పోలేదనమాట నాకు ప్రారంభంలో అనుకుని ఆ కాకు దీర్ఘమిస్తే కానే చెప్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈశ్వరానుగ్రహం ఏం చేస్తాం అన్నా. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇదే అడిగాం, ఏమంటే ఏం పాఠం అంటే ఇది 30 ఏళ్ళ నుంచి పాఠం చదువుతూనే ఉన్నాం, ఇంకా ఎప్పటికీ పాఠం చెప్పడం అవదా అంటే, ఏం చేస్తావు ఈ జన్మలో ఆ ప్రారంభంతో పుట్టేవు అన్నారు. మరి ఏం చేస్తావు? ఖర్చు పెట్టుకోవాలి. ఏం చేస్తావు? ప్రారంభం భోగతో నశ్యేత్, నువ్వు చెప్పిన సూత్రమేగా. ఎట్టా పోతుంది? అనుభవించాల్సిందే, అనుభవించకుండా పోతుంది. కాబట్టి నువ్వు ఆ బోధ చెప్పాల్సిందే.
వాళ్ళందరితో తిప్పలు పడాల్సిందే, బాగా గొప్పి కట్టించుకోవాల్సిందే నీకు ఈ జన్మలో, అంతే పో అన్నారు. మరి ఇప్పుడు మరి ఈ మౌన వ్యాఖ్య స్థితికి ఎప్పటికొస్తామో ఏమి. ఎందుకని ఆ మానసిక పూజ ఎవడైతే చేయగలుగుతాడో వాడికి ఒక అధికారిత్వం. ఏమిటయ్యా అంటే ఈశ్వరుణ్ణి గురువుని ఆశ్రయించడానికి 3 స్థాయిల్లో ఆశ్రయం పొందవచ్చు. ఒకటి మానసిక ఆశ్రయం, 2 హృదయంతో ఆశ్రయం, 3వది చైతన్యంతో ఆశ్రయం. ఈ 3 స్థాయిల్లో కూడా పరమేశ్వరుని ఆశ్రయించవచ్చు, అలాగే సద్గురుమూర్తిని ఆశ్రయించవచ్చు. వాళ్ళిద్దరికి అభేదం కాదు. ఏంటి ఇందులో ఉన్నటువంటి రహస్యం అంటే శివ మానస పూజ అని శంకర భగవత్పాదులు ఒక స్తోత్రాన్ని రచించారు. అది అందరికీ తెలిసింది. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అని అన్ని రకాల ఉపచారాలు, పూజలో వచ్చే అన్ని ఉపచారాలు ఆ స్తోత్రంలో వస్తాయి. షోడశోపచారాలు అందులో వచ్చేస్తాయి. అంటే ఏం చేశాట, అంతా మనసుతోనే కల్పించాడు. మీరు కూడా చూడండి, పూజ చేసే ముందు ఏం చేస్తారు, ఒక కలశంలో నీళ్లు పెట్టుకుంటారు. నీరు తెచ్చుకుని నీళ్ళని మీకు తెలుసు ఆల్రెడీ, కానీ ఏం చేశారు, అందులో ఒక పుష్పం వేసి గంగే జమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రపంచంలో ఉన్న నదుల పేర్లన్నీ చదివేసి ఆ నదులన్నీ కూడా ఈ తీర్థంలోనే ఉన్నాయి, ఈ కలశంలోనే ఉన్నాయి. ఆ తీర్థ జలంతో, ఆ నదీ తీర్థ జలంతో, పవిత్ర జలంతో తర్వాత ఈశ్వరునికి ఉపచారాలు చేస్తున్నాను అనే ఉత్తమమైన భావనని చేసేవు. ఇప్పుడు పక్కన ఎదురుకుండా చూస్తున్నాయని అడిగాడు, ఏమయ్యా చదివేసావు 16 నదుల పేర్లు, ఆ 16 నదులకి వెళ్ళావా తెచ్చావా? ఒరే బాబు, భౌతికంగా స్థూలంగా వెళ్ళి తేవాల్సిన అవసరం లేదురా నాయన. ఇది మానసికమైన పూజ, భావశుద్ధిని పొందడానికి చేసేటటువంటి పూజ. బాహ్య శుద్ధితో పాటు భావశుద్ధి కూడా ఉండాలి. బాహ్య శౌచంతో పాటు అంతఃశౌచం కూడా ఉండాలి. ఆ అంతఃశౌచం అనేటటువంటి దృష్టితో చెబుతున్నాం. దానికంటే ముందు ఇంకేం చేయించారు నీ చేత నీ రోజు నిత్య పూజ చేసేటప్పుడు? పుండరీకాక్ష 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 అని స్మరే పుండరీకాక్ష నాయన 3 సార్లు పుండరీకాక్ష 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 అనుకుంటే ఏమవుతుందండి? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సవాహ్యాభ్యాంతర శుచి అయిపోయింది. అని 3 సార్లు మార్జనం చేయవయ్యా, నీళ్ళు చల్లుకో, నీ నెత్తి మీద పుండరీకాక్ష నామస్మరణ చెయ్యి. ఇప్పుడు నువ్వు శౌచం పనికొస్తావు, నువ్వు ఈశ్వర పూజ చేయడానికి పనికొస్తావు. ఇది లేకపోతే పనికిరావు పో అన్నావు. సరే, ఇదేమన్నామండి, 3 సార్లు నీళ్లు చల్లుకుంటే నువ్వు పవిత్రుడివేనా? ఏ పని చేసినా కానీ, ఎలా వచ్చినా కానీ ఇది ఎలా ఒప్పుకుంటాం మేము అన్నా. సరే, ఇక్కడ 3 సార్లు నీళ్లు చల్లుకోవడం ప్రధానం కాదు. పుండరీకాక్ష అన్న శబ్దంలో ఉన్న తత్వం ప్రధానం. ఆ పుండరీకం అంటే ఏమిటయ్యా అంటే నల్లని కన్ను, ఆ పద్మం వంటి కన్ను. ఆ పద్మం వంటి కన్ను మధ్యంలో ఉన్నటువంటి సూర్యుడనే పరమాత్మ. ఆ సూర్యుడనే పరమాత్మకు ఆధారమై ఉన్నటువంటి యథార్థమైన పరమాత్మ, ఆ సూర్యప్రకాశానికి ఆధారమై ఉన్నటువంటి బిందు స్థానంలో ఉన్న పరమాత్మ. కాబట్టి నీ కంటి మధ్యంలో నుంచి ఒక నరం వెళ్ళి ఆ బ్రహ్మరంధ్ర స్థానానికి తగులుకుంటుంది, ఆ సుషుమ్నా నాడికి తగులుకుంటుంది. నీకు నిజంగానే గనక ఆ శక్తి ఉంటే, బిందు స్థాన మధ్యంలో దృష్టిని నిలబెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే, నీకు ఈశ్వరుడికి ఆ అభేద దృష్టి కలుగుతుంది. అది పుండరీకాక్షం అంటే. అట్టి అభేద దృష్టి చేత నీకు అంతర్బాహ్య శౌచం వచ్చింది. నీకు ఇంకా అపవిత్రం అంటే అవకాశం, అశౌచం అంటే అవకాశం. అందుకని ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి అంటే రుద్రభూమి నా నివాసం పోతున్నాడు. ఆయన పేరు మీద ఆ పేరు పెట్టాడు. అదేమిటండి ఇంకా ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే ఆయన సర్వవ్యాపీ మహేశ్వర. 14 భువన భాండాలలో వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుని నువ్వు గుర్తించాలయ్యా అంటే రుద్రభూమికి వెళితే బాగా తెలుస్తుంది. అదేమిటండి అన్నారు స్వామి వివేకానంద. అన్నారు, ఏమయ్యా అంతటా గాలి ఉన్నా గానీ ఫ్యాన్ వేసుకుంటున్నావా లేదా? అంతటా గాలి ఉందిగా, ఫ్యాన్ వేసుకోవడం ఎందుకు? సరిపోవట్లేదండి. ఇది కూడా అంతే. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు, నీకు తెలియడం లేదు. తెలుసుకోవాలి అంటే ఏదో ఒక ఫ్యాన్ లాంటి వస్తువు కావాలి. అలాంటిది కొన్ని స్థానాల్లో తెలుస్తాయి, కొన్ని క్షేత్రాల్లో తెలుస్తాయి, కొన్ని తీర్థాల్లో తెలుస్తాయి, కొన్ని చోట్ల తెలుస్తాయి. పరమహంసని అడిగారు ఇదే ప్రశ్న, ఎందుకండి
మీకు ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు, ఈ క్షేత్రాలని ఎందుకు, ఈ పూజలన్నీ ఎందుకు, ఈ గొడవంతా ఎందుకు, ఈ కర్మకాండం అంతా ఎందుకు, ఈ యజ్ఞాలు యాగాలు పూజలు ఏమిటో మీరు బాగా పెంచుకుంటూ పోయారండి. ఓహో అలాగా. గంగా నదిలో నీళ్లు తెచ్చుకోవాలంటే రేవు ఉండాలా వద్దా అని అడిగారు. గంగా నదిలో నీళ్లు తెచ్చుకోవాలంటే రేవు లేకపోతే ఎలాగా? అది మహోద్ధృతంగా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తెచ్చుకుంటానంటే గంగా పండు కొట్టుకోవాలి. కాబట్టి నీళ్లు కావాలంటే ఏం చేయాలి? మరి రేవు ఉండాలి. అలాగే ఈ కర్మకాండ అంతా ఆ రేవుల లాంటివి. కర్మాచరణ ద్వారా ఆ రేవులో దిగి గంగానది నీళ్లు తెచ్చుకుంటాం. ఆ గంగానది యొక్క పవిత్రత, ఆ గంగానది యొక్క శీతలత్వం, ఆ గంగానది యొక్క పుణ్య బలం, ఆ గంగానది నీళ్లు చేసేటటువంటి శుద్ధత్వం త్రికరణ శుద్ధికి కారణం అవుతుంది, చిత్త శుద్ధికి కారణం అవుతుంది. శుద్ధ మనస్కుడు అవుతావు, శుద్ధ బుద్ధి అవుతావు, చిత్తశుద్ధి సాధ్యం అవుతుంది వీటన్నిటి వలన. సరే, చిత్తశుద్ధి కలిగిన వాడు ఏం చేయాలండి అంటే మానసిక పూజ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళందరూ చేయవలసిన పూజ మానసిక పూజ. మానసిక పూజ చేస్తే ఏమిటి వస్తుంది? మానసిక ఆశ్రయం వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానసిక పూజ చెయ్యనటువంటి వాళ్ళకి మానసిక ఆశ్రయం ఎప్పటికీ రాదు. అంటే వాళ్ళందరూ ఏం చేయాలండి? ఎప్పటికైనా సరే గురువు ప్రత్యక్షంగా ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి ఆశ్రయించాల్సింది. దేశ కాలములు అతిక్రమించి గురువును ఆశ్రయించి గురు సత్తాన్ని పొందాలి అంటే సాధకులైన వాళ్ళందరూ తప్పక చేయవలసినటువంటిది మానసిక పూజ, తప్పక పొందవలసినటువంటిది మానసిక ఆశ్రయం. ఇది మొదటి స్థాయి. రెండవ మెట్టు దీంట్లోనే ఎదిగాడు. చేయగా 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 ఆ గురు హృదయంలో స్థానం లభించింది. మానసిక ఆశ్రయం వలన చిత్తశుద్ధి ద్వారా నీకు ఆ గురువుకి సాన్నిహిత్యం ఎంతగా పెరిగిందయ్యా అంటే నీ హృదయ స్థానంలో సదా ఆ గురువుని దర్శించగలిగే సామర్థ్యం వచ్చేస్తుంది అభ్యాసం చేయగా చేయగా. అలా సదా గురు దర్శనం, ఈశ్వర దర్శనం నీకు ఎప్పుడైతే నిలబడిపోయిందో మానసిక ఆశ్రయ స్థాయి నుంచి హృదయంతో ఆశ్రయించే స్థాయికి పెరిగిపోతావు. ఆ వికాసం వచ్చేస్తుంది. ఎప్పుడైతే హృదయంతో ఆశ్రయం చేశావో నీకు గురువుకి గురు సత్తా సంకల్ప రూపంలో వారధిగా పనిచేస్తుంది. అంటే మేనులు రెండు, నేను ఒకటే. గురువు గారి మేను వేరే, సశరీరి ఎక్కడో ఉంటాడు. శిష్యుడు గారి మేను వేరే, సశరీరి ఎక్కడో ఉంటాడు. ఆయన వ్యవహారం ఆయనదే, ఈయన వ్యవహారం ఈయనదే. కానీ ఇద్దరి మధ్య గురు సత్తా అనే సంకల్ప శక్తి, చిచ్చక్తి వారధిగా పనిచేసి ఇద్దరూ ఏకకాలంలో ఒకే స్థితిని అనుభవిస్తూ ఉంటారు. హృదయాశ్రయం పొందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మానసికాశ్రయంలో గురువుని పట్టుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. గురువుని హృదయంలోకి ఆహ్వానించడానికి వీలవుతుంది. సదా గురు సాన్నిధ్యాన్ని హృదయంలో అనుభవించడానికి వీలవుతుంది. కానీ గురు సంకల్పంతో సమాగమం చెంది గురువు ఏ స్థితిని అనుభవిస్తున్నాడో శిష్యుడు అదే స్థితిని అనుభవించాలి అంటే హృదయాన్ని సమర్పించాలి, హృదయంతో ఆశ్రయించాలి. అప్పుడు సర్వకాల సర్వావస్థలలో ఆ గురు సత్తా పనిచేస్తుంది. కాబట్టి గురువు అన్నవాడు ప్రతివాడు కూడా వాడు నిద్రపోతున్నా సరే, వాడిని కనుక ఎవడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే హృదయాశ్రయంతో ఆర్థిస్తే ఏ స్థితిలో ఉన్నా సరే దానికి స్పందించాల్సింది. నేను స్పందించనంటాం కుదరదు. నేను వేరే పనిలో ఉన్నానంటే ఇప్పుడు బిజీ నేను అంటాం కుదరదు. కాబట్టి తన ఆ జీవన పర్యంతము తనని ఎవరు పిలిస్తే వాళ్ళకు స్పందించేవాడెవడు వాడు గురుపీఠం మీద కూర్చోడానికి అధికారి, వాడు గురువుగా పనికొస్తాడు. ఇలా తీర్చిదిద్దబడాలి గురువు అనేవాడు. ఈ స్థాయికి రావాలి గురువు అంటే. తనని ఎవరైనా పిలవచ్చు కదా. మెహర్ బాబా అవతార మెహర్ బాబా అంటాడు. మీరు ఎవరికి పూజ చేస్తే నాకేమిటయ్యా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ దేశంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఏ భాషతో పిలిచావు, ఏ భావనతో పిలిచావు, నాకేం పడితో పర్లేదు. నీకే నామరూపాలు ఉన్నాయి, అది నాకు అంతకంటే అవసరం లేదు. నీ చరిత్ర ఏమిటి, అది అంతకంటే అవసరం లేదు. అన్నమాచార్యుడు అంటాడు, కడుపుణ్యులను పాప కర్ములను సరిగావ, వెరీ వెరీ ఇంపార్టెంట్, సరిగావ
అతనికి ఏ భేదభావం ఉండదండి. చాలా మంది అంటుంటారు, ఏమిటండి మీరు ఆయన చరిత్ర అట్టాంటిది, ఈయన చరిత్ర అట్టాంటిది, ఆయన వెనక అట్టా ఉంది, ఈయన వెనక ఎట్టా ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడతారు. ఓ అది నీ తెలివిరా నాయన. నీ బుర్ర నామరూపాలతో, చరిత్రతో, వాడి సంఘటనలతో, వాడి జీవితంతో ముడిపడుతుంది. నాకేం సంబంధం? నాకు వాడి చైతన్యంతో పని, వాడి ఆత్మనిష్టతో పని, వాడి బ్రహ్మజ్ఞానంతో పని. ఎలాగైనా సరే వాడికి చేయూతనిస్తే వాడు ఎదిగి పైకి వస్తాడు అనేటటువంటి దయా స్వభావం, కరుణ స్వభావం ఒకటే పనిచేస్తుంది వాడు. అందువలన ఏ సమయంలో అయినా సరే హృదయంతో గనక పిలిస్తే గురువు ఈశ్వరుడు పలుకుతాడు. ఎక్కడ పలుకుతాడు? నీ సంకల్ప శక్తిలో పలుకుతాడు, నీకొక సత్తా రూపంలో పలుకుతాడు. నీలో నీకే తెలియనటువంటి అద్వితీయమైనటువంటి అతీతమైనటువంటి శక్తులు అనేకం ఉంటాయి. అవన్నీ కూడా ఈ సంకల్ప శక్తి ద్వారా మేలుకుంటాయి. దివ్య జీవనం వచ్చేస్తుంది, దివ్యాత్మ స్థితి వచ్చేస్తుంది, దైవీ స్థితిని అనుభవిస్తూ ఉంటావు ఎప్పుడు కూడా. ఈ హృదయార్పణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జీవ శరీరంలో ఉండగానే దివ్యత్వ అనుభవాలు కలుగుతాయి, దైవీ అనుభవాలు కలుగుతాయి. ఇది రెండో స్థాయి. ఇంకా ఎదిగాడు, ఇంకా ఎదిగి చైతన్య స్వాధీనత అయింది. హృదయ స్థానంలో ఉన్నటువంటి ప్రకాశం బోధపడింది. ఆ ప్రకాశమే తానుగా ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలలో ప్రకాశంగానే ఉన్నాడు. సర్వవ్యాపక ప్రకాశంగా ఉన్నాడు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి సాక్షిగా ఉన్నాడు. సర్వ సాక్షిగా కూటస్థుడుగా ఉన్నాడు. అయమాత్మ బ్రహ్మముగా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మముగా ఉన్నాడు. ఇప్పుడు గురువు గారు పరబ్రహ్మం, శిష్యుడు గారు బ్రహ్మం. అంతే. ఇంత అక్కడ దాకా వచ్చేసారు. ఇక్కడ దాకా వచ్చేస్తే పరమును సూచిస్తే గురువు గారి పని అయిపోయినట్టే. గురువు గారికి ఏం బాధ్యత లేదు, అయిపోయినట్టే. ఆ పరమును సూచిస్తారు అంతే. చైతన్యం ద్వారా ఆశ్రయించినటువంటి వాడికి కాలాన్ని అతిక్రమింపజేయాలి, సంకల్పాన్ని అతిక్రమింపజేయాలి, శూన్యాన్ని అతిక్రమింపజేయాలి. అప్పుడు మాత్రమే పరము నిర్ణయించడానికి వీలవుతుంది. కాబట్టి సంకల్పము సంకల్పాతీతము, శూన్యము శూన్యాతీతము, కాలము కాలాతీతం. ఈ నిర్ణయ భేదం నీకు బోధపడి అది నువ్వు కాదని దాటగలగాలి. ఆ దాటడం రావాలి, నిరసించడం రావాలి. అది పరమును నిర్ణయించడం అంటే. ఆ పరమును నిర్ణయించి ఆ పరాత్పరం అనేటటువంటి స్థితిలో నిన్ను నిలకడ చెందించేంత వరకే గురు శిష్య నిర్ణయం, గురు శిష్య న్యాయం. ఒక్కసారి పరమును సూచించితే నువ్వు లేవు అని నీకు స్ఫురించింది అనుకోండి, నువ్వు లేవనంగానే గురు శిష్యులు ఇరువురు లేకుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఆఖరి మెట్టు. ఇక్కడ దాకా వచ్చేస్తే చైతన్యం శాశ్వతం వ్యోమాతీతం నిరంజనం అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసాడో ఇక శూన్యము సర్వము, సర్వము శూన్యం, ఈ రెండు ఒక్కటే అయినటువంటి పరం అనే నిర్ణయంలో మాత్రమే ఉంటాడు. పరాత్పరం అనేటటువంటి స్థితికి, బయలు స్థితి, ఆ పరవాహ్యం అనే నిర్ణయం అవ్వగానే చైతన్యరహితం, సద్రహితం, తద్రహితం, వస్తుమద్రహితం అయిపోతుంది. చేయడం కుదరదు. ఏమంటే మా గురువు గారు నన్ను కడ తీర్చారు అని శిష్యుడు గారు చెప్పుకోవచ్చు, కానీ గురువు గారు చెప్పారు. ఎందుకని? ఆయన ఉంటేగా చెప్పడానికి. మా గురువు గారు నన్ను తరింపజేశారు అని శిష్యుడు గారు చెప్పుకోవచ్చు. గురువు గారు నేను ఇంతమంది శిష్యులు ధరింపజేశాను అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకని? ఆయన ఉంటేగా, ఆయన లేడుగా. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా సరే నేను అది చేశాను, నేను ఇది చేశానని చెప్తున్నాడు అనుకోండి, ఇంకా వాడు ఉన్నాడు. నేను పలానా చోట ఎంత పెద్ద ఆశ్రమం కట్టానో తెలుసా నీకు? నేను వెళ్ళిన చోటల్లా ఆశ్రమాలు కట్టాను, 20 ఆశ్రమాలు ఉన్నాయి మాకు అన్నాడు. సంతోషం. ఎక్కడున్నాడు ఇప్పుడు? సమమే కాదల్లా, కానీ పరాత్పరం అనేటటువంటి స్థితికి సరిపోదు, పరబాహ్యం అనే స్థితికి సరిపోదు. పైగా కడతేరాడని సర్టిఫికెట్ ఇస్తున్నాం. అలా ఇవ్వచ్చా ఎక్కడైనా? పేపర్ మీద సంతకం పెట్టి, అది కూడా ఈయన పరిపూర్ణుడు అని సంతకం పెట్టి మరీ ఇస్తున్నారు. అయ్యో,
ఎంత అన్యాయం అండి. ఇదేమన్నా స్కూల్లో సర్టిఫికేటా? 10th క్లాస్ పాస్ అయితే SSC సర్టిఫికేట్ ఇచ్చినట్టు సంతకం పెట్టివ్వడానికి వీలవుతుందా? అలా ఎలా వీలవుతుందండి? అంటే ఇవన్నీ ఏమిటి? మళ్ళా కిందాక చెప్పినట్టు మానసిక ఆశ్రయం కింద అన్నమాట ఇదంతా. కాబట్టి మానసిక పూజ చేయడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, అందుకే అక్కడ లలిత్యాది పంచ పూజలో పంచభూతాలనే సమర్పించేశాడు, పంచ తన్మాత్రాలని సమర్పించేశాడు, తనను తానే సమర్పించేశాడు. అందుకే సమర్పయామి అని ఉంటుంది. సమర్పయామి అంటే నువ్వు లేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వార్పణ, నువ్వు లేకుండా ఉండవు. సమర్పయామి అన్న తర్వాత నువ్వు మిగిలే అవకాశం లేదు. నువ్వు మిగలాలంటే ఏ రకంగా మిగలాలి? అయితే పంచభూతాలుగా మిగలాలి, లేదంటే పంచ తన్మాత్రలుగా మిగలాలి, లేదంటే పంచశక్తులుగా మిగలాలి, లేదంటే పంచ బ్రహ్మలుగా మిగలాలి. ఈ 4, 5, 20 మనకెత్తినటువంటి బ్రహ్మాండం అనే వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షానికి ఆధారమైనటువంటి పంచ బీజాలుగా మిగలాలి. అక్కడ చెప్పినటువంటి ఆ బీజములు లం, వం, యం, రం, హం, సం అంటున్నారే, అవే బీజములు. అవి బ్రహ్మాండం అనే వృక్షాన్ని ఆ బీజాలలో నుంచి ఉత్పన్నమైంది. విస్ఫోటనం చెంది అవి వ్యక్తమైనవి. ఆ బీజములు విస్ఫోటనం చెందకముందు అలా ఉన్నాయి. ఏమండి? లం, యం, రం, వం, హం, సం అనే అక్షరాలతో చెప్తున్నారు కదా మీరు. ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపం ఆ బీజములు. ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపం విస్ఫోటనం చెందింది. అప్పుడు పంచభూతాలు అయింది, పంచశక్తులు అయింది, పంచబ్రహ్మలు అయింది, పంచ తన్మాత్రలు అయింది, పంచభూతాలు అయింది. 5, 5, 25 ఆ పంచ బీజాలతో కలిపితే. సరే, అచల సిద్ధాంతంలో బాగా చెప్తూ ఉంటారు ఒక మాట. ఏమిటయ్యా నాయనా, నువ్వు ఎప్పటికైనా వేయించిన విత్తనాల వలె అవ్వాలి అనే ఉపమానం చెప్తారు. ఏంటండి వేయించిన విత్తనాలు అంటే? ఇంటికి తీసుకెళ్లి పల్లీలు వేయించి చేతిలో పెట్టారు. పల్లీలు వేయించి చేతిలో పెట్టి తినమన్నారు. బాగున్నాయి. వేయించిన విత్తనాలు పల్లీలు తింటే బాగుంటాయా? బాగుండవా? బాగుంది. ఇవి భూమిలో నాటితే మొలకెత్తాయా అని అడిగారు. వేయించిన తర్వాత ఎట్టా మొలకెత్తాయండి అని. అదే నాయనా, ఈ బ్రహ్మాండానికి ఆధారమైనటువంటి ఆ పంచ బీజాలను నువ్వు జ్ఞానాగ్నిలో వేయించాలి. దేని వేయించాలనండి అంటే, బ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి లం, వం, యం, రం, సం, హం అనేటటువంటి ఈ బీజాలను జ్ఞానాగ్నిలో వేయించాలి. అది అచల సిద్ధాంతం. ఆ వేయించడం ఎట్లాగో నేర్పాలి, ఆ నిరావరణం చేయడం ఎట్లాగో నేర్పాలి. ఆ వేయించడం వచ్చినటువంటి వాడికి అవి ఎప్పటికీ అంకురించని స్థితికి మారిపోతుంది. ఎప్పుడైతే బీజములే అంకురించలేదో అప్పుడు బ్రహ్మాండం కనిపించే అవకాశము లేదు, విస్తరించే అవకాశం అంతకంటే లేదు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలనే పంచక్రియలు జరిగే అవకాశం లేదు అసలు అంకురిస్తేగా. కాబట్టి ఎవరికైతే ఈ పంచబీజములు జ్ఞానాగ్నిలో వేయించబడి నిరసించబడ్డాయో, నిరహంకృత అయ్యిందో, అంకురం లేకుండా పోయిందో, వాడికి పరబాహ్య నిర్ణయమైనటువంటి వాడు, వాడు పరిపూర్ణం తెలిసిన వాడు. వాడికి పరిపూర్ణం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదేదో అది. సరే, ఇప్పుడు ఏదో మనకు అర్థమయ్యే భాషలో అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. సరే, మాట చెప్పినంతసేపు నిశ్శబ్దం ఎప్పటికీ అర్థం కాదు. ఇంకో ఉదాహరణ చెప్తారు. నాయనా, మీ ఇంటి ముందు గడ్డి పువ్వు పూసింది, ఏం శబ్దం చేసింది? ఎన్ని మంత్రాలు చదివింది? ఎన్ని ఓంకారాలు వినపడ్డాయి? పోని మీ ఇంటి వెనక దోసపాదులో ఉన్నటువంటి దోసకాయ బాగా పండింది, రాత్రికి రాత్రి పండి పొద్దునకి విడిపోయింది. ఏం మంత్రాలు వినపడ్డాయి? ఏం శబ్దాలు వినపడ్డాయి? ఎన్ని శాస్త్రాలు బాగా వినిపించినాయి? దశవిధ నాదాలు వినిపించినాయ్యా? చిత్కళలన్నీ కనబడ్డాయ్యా? ఈ సృష్టిలో ఏది జరిగినా అంత నిశ్శబ్దంగా జరిగిపోతుందిరా నాయన. ఈ సృష్టి ధర్మం అది. భూమి తిరుగుతోంది, ఎంత శబ్దం చేస్తుంది? ఏం శబ్దం చేయడం లేదు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఏం శబ్దం చేస్తున్నాడు? ఏ శబ్దము చేయడం లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా వ్యాపకమైనటువంటి సత్యం నిశ్శబ్దం. నీ హృదయంలో ఉన్నది నిశ్శబ్దం, నీ ఆత్మనిష్టలో ఉన్నది నిశ్శబ్దం, నీ బ్రహ్మనిష్టలో ఉన్నది నిశ్శబ్దం. నిశ్శబ్దమే నీ జీవితం అంతా పరుచుకుపోతుంది.
పోయి ఉంది. నువ్వు తల్లి గర్భంలో స్థానం సంపాదించిన కాలంలో మొదటి నెలలలో ఏ శబ్దం వెలువరించావు, ఏ మాటలు చెప్పావు, ఏ ఊరు కొట్టావు? పుట్టిన తర్వాత కదా ఊరు కొట్టావు. మరి అప్పుడు లేవా నువ్వు? ఉనికి స్థానంలో ఎప్పుడు నిశ్శబ్దమే ఉంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. అట్టి నిశ్శబ్దాన్ని కదా నీవు గుర్తించాలి. అట్టి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతేలో గురువు ఎక్కడ, శిష్యుడు ఎక్కడ? శబ్ద బ్రహ్మము చెప్పినంతసేపే గురువు శిష్యుడు. శబ్ద బ్రహ్మమునకు ఆవతల నిశ్శబ్ద బ్రహ్మం అనేటటువంటి నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చేసావో, నిర్ణయో నాస్తి సర్వదా, నిర్ణయించేవాడే లేడు అక్కడ. గురువు లేడు, శిష్యుడు లేడు, పరం పరాత్పరం. కాబట్టి ఈ మానసిక పూజ యొక్క ప్రభావం ఎంతున్నాయా అంటే, అవస్థాత్రయం దాటడం దగ్గర నుంచి మొదలు పెడితే 14 భువన భాండాలతో కూడినటువంటి పిండాండ బ్రహ్మాండ విశ్వాండములు అనేటటువంటివి ఏవీ లేవు. ఎరుకను నిరసించేదాకా, పంచబీజాలను జ్ఞానాగ్నిలో వేయించేదాకా, నిరహంకృత అయ్యేదాకా, నిర్బీజం అయ్యేదాకా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈ లమిత్యాది పూజ అన్ని ఉపాసనలలో కూడా, సకల దేవత ఉపాసనలో ఈ లమిత్యాది పంచపూజకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ లమిత్యాది పంచపూజ తెలియదు అనుకోండి, నీకు ఉపాసకుడు కావాలి అంటారు. భారతదేశంలో ఏమంటే నేను ఉపాసన చేస్తున్నానంటే, ఓహో అలాగా, అంగన్యాస కరన్యాస లమిత్యాది పంచపూజలు తెలుసా ఆయన అని అడుగుతారు. తెలియదు అన్నాడు అనుకోండి, వీడికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదు, అవతల పంపించు, ముందు ఎలిమెంట్ అది నేర్చుకురాబో, అవతలకి పో అంటారు. ఎందుకని అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంగన్యాస కరన్యాస లమిత్యాది పంచపూజలు తెలిసి చెయ్యాలి. తెలిసి చేయడం అంటే అర్థం మళ్ళీ ఇప్పుడు ఏం చేశాం, లమిత్యాది పంచపూజ మానసిక పూజ అని చదువుతాడు, మళ్ళా పక్కన తెచ్చుకునే దీపం ధూపం గంధం అని తెచ్చుకుని అవన్నీ పరికల్పయామి అని అక్కడ ఉన్నటువంటి గురువు గారి ఫోటోకో లేకపోతే గురువు గారికో పెడతాడు. ఒకసారి నేను వెళ్ళాను పౌర్ణమి పూజ. ఏమంటే గురువు గారి ఫోటోకి చేయడం ఎందుకు, మీకే చేస్తాను. గురువు గారి ఫోటో చేసినా ఒకటే, నాకు చేసినా ఒకటి, ఏముంది అక్కడ. ఎందుకని ఏం చేయాలన్నా నీకు వస్తువు కావాలి కదా. కానీ చదువుతోంది ఏమిటి, మానసిక పూజ. మానసిక పూజకి వస్తువుతో ఏం పని? గంధం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, నైవేద్యం పరికల్పయామి, సమర్పయామి. సమర్పయామి అంటే సమర్పించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడయ్యా? లేడు కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మానసిక పూజని నిరంతరాయంగా చెయ్యాలి. నిన్ను పోగొట్టుకునేదాకా చెయ్యాలి. నిన్ను తెలుసుకోవాలి, నిన్ను పోగొట్టుకోవాలి. కాబట్టి నేనెవరన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పేది ఏమిటయ్యా అంటే ఈ మానసిక పూజ. ఈ మానసిక పూజ చేయడం రాని వాళ్ళకి ఎంతసేపు కూడా విచారణ కేవలం బాహ్యమే, ఆంతరికంగా పండలేదు, పరిపక్వత రాదు, సర్వసమత్వం రాదు, సర్వసాక్షిత్వం రాదు, ద్వంద్వానుభవాలను దాటలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానసిక పూజ ఎవరైతే నిరంతరాయంగా చేస్తారో వాడు సహజంగా మానసికాశ్రయాన్ని, హృదయాశ్రయాన్ని, చైతన్యాశ్రయాన్ని పొందగలుగుతాడు. అది ఉత్తమమైనటువంటి జన్మ, అది కడతేరే జన్మ. ఆ జన్మలోనే తరిస్తాడు. కాబట్టి తప్పక మానవులందరూ ఈ గురుగీత బోధించినటువంటి ఈ విధాన క్రమాన్ని, దాని మర్మాన్ని అనుభవజ్ఞుడైనటువంటి గురువు ద్వారా ఏది ఎలా చెయ్యాలి, ఏది ఏ దృష్టితో చెయ్యాలి, ఏ అనుభవ నిర్ణయంలో ఉండాలి, ఎలా నిరసించాలి, ఈ 4 బాగా తెలిసినటువంటి వాడిని ఆశ్రయించి పొందాలి. అంతేగాని ప్రాథమిక విద్య దగ్గరో, మాధ్యమిక విద్య దగ్గరో, స్నాతకోత్తర విద్య దగ్గరో ఆగిపోకూడదు. పరిపూర్ణమైనటువంటి నిర్ణయ స్థితికి చేరాలి. పూర్ణ బోధకైనా ఇదే గురుగీతే, పరిపూర్ణ నిర్ణయానికైనా ఇదే గురుగీతే. చిట్ట చివరికి ఆఖరికి నీ అంతఃకరణ శుద్ధి కలగాలన్నా కూడా ఇదే గురుగీతే ఆశ్రయం. ఏ మెట్టు, అంతర్ముఖం అనేటటువంటి ఏ మెట్టు అయినా సరే ఈ గురుగీతతోనే నీకు ప్రారంభం.
అందువలననే ఏ గురు సాంప్రదాయమైనా సరే గురువుకి తను ఆశ్రయించి పనిచేస్తుంది. గురువు అంటే నామరూపాలు కాదయ్యా. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అటువంటి దక్షిణామూర్తిని, అటువంటి వ్యోమస్వరూపుణ్ణి, అటువంటి వ్యోమాతీతమైనటువంటి స్థితిని మనం అడుగుతున్నాం. అది మానసిక పూజ అంటే. ఆ వ్యోమస్వరూపుడిని, ఆ మౌన వ్యాఖ్య మాత్రమే చెప్పేటటువంటి దక్షిణామూర్తిని నాయన నన్ను ఆ వ్యోమాతీత స్థితికి చేర్చవయ్యా, ఆ నిరంజన స్థితికి చేర్చవయ్యా, ఆ నిర్బీజ స్థితిని అందించవయ్యా, పునః ఎరుక అంకురించినటువంటి దశలో ఉంచవయ్యా. అదిటా అడగడం అంటే, అదిటా పూజ చేయడం అంటే, అదిటా తాత్వికమైనటువంటి చింతన అంటే. ఇటువంటి తత్వజ్ఞాన పరిధిలోకి మానవ జీవితం మారాలనే ఉత్తమ సందేశాన్ని ఈ మానసిక పూజ, ఈ నమిత్యాది పంచపూజ అడుగడుగున కర్మకాండ దగ్గర నుంచి కర్మయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ఎక్కడైనా సరే ఈ లమిత్యాది పంచపూజ జరుగుతుంది. ప్రతి ఆఖరికి రాజయోగంలో కూడా ఈ లమిత్యాది పంచపూజ. ఇది లేకుండా ఏది ఉండదు. ఎందుకని అంటే దీని వలన నీకు అభేద నిర్ణయం కలుగుతుంది, నిరసించగలిగే సామర్థ్యం వస్తుంది, సర్వము శూన్యము తెలిసి నిరసించగలిగే సామర్థ్యం లభిస్తుంది. కాబట్టి సాధకులందరూ తప్పక చేయవలసినటువంటి ఈ మానసిక పూజని ఆచరించి లక్ష్య సిద్ధిని పొందగలరు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.